Hello everyone, welcome to my channel Coaching Center. సో నా వీడియోస్ చూస్తూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీరు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియోస్ నచ్చితే. సో నేను ఇప్పుడు తీసుకున్న టాపిక్ ఏంటి అని అంటే, మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కరెంట్ అఫైర్స్ పైన వీడియోస్ చేయమని అడిగారు. ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్స్ టైం, ఈ ఉగాది తర్వాత ఏపీ కానీ తెలంగాణ స్టేట్ కానీ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో కాబట్టి ఏ ఎగ్జామ్స్కైనా కూడా కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక నుంచి నేను కరెంట్ అఫైర్స్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎలా చెప్పాలనుకుంటున్నాను అంటే 10 days లాగా, అంటే ఎవ్రీ మంత్ 3 వీడియోస్ చేస్తాను. 10 days. సో అందులో స్టేట్ అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ టాపిక్స్ కవర్ చేస్తాను. సో ఈ వీడియోస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఏ ఎగ్జామ్స్కైనా కూడా కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీడియోస్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఉత్కల్ దివాస్ ఆర్ ఒరిస్సా డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? ఉత్కల్ దివాస్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి ఏప్రిల్ ఫస్ట్. సో ఎందుకు ఈ ఏప్రిల్ 1 రోజున జరుపుకుంటారు అని అంటే, ఏప్రిల్ 1 1936కి ఒరిస్సా అనేది సపరేట్ స్టేట్ అవ్వడం జరిగింది. సో అందుకని ఈ ఒరిస్సా డేని ఏప్రిల్ 1న జరుపుకుంటారు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, వేర్ ఈజ్ ఒరిస్సా సెకండ్ బయోస్పియర్ రిజర్వ్స్ లొకేటెడ్? ఒరిస్సా రెండవ బయోస్పియర్ రిజర్వ్స్ ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి మహేంద్రగిరి. ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇంపార్టెంట్. ఒరిస్సాలో ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్స్ వచ్చేసి సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్స్, సెకండ్ వచ్చేసి మహేంద్రగిరి బయోస్పియర్ రిజర్వ్స్. సో ఈ లొకేషన్స్ చూద్దాం మనం ఇండియా మ్యాప్లో ఎక్కడ ఉన్నాయో. సో ఇది ఒరిస్సా మ్యాప్ కదా, ఈ ఒరిస్సా మ్యాప్లో ఇది వచ్చేసి సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్స్. సో మహేంద్రగిరి బయోస్పియర్ రిజర్వ్స్ వచ్చేసి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర సదరన్ సైడ్లో ఇక్కడ మహేంద్రగిరి బయోస్పియర్ రిజర్వ్స్ లొకేట్ చేయడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్. సో ఒరిస్సాలో ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్స్ వచ్చేసి సిమ్లిపాల్ అండ్ సెకండ్ వచ్చేసి మహేంద్రగిరి బయోస్పియర్ రిజర్వ్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి, ద ఆథర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా బుక్ ఆథర్ ఎవరు? అగ్రికల్చర్ ఇండియా బుక్ ఆథర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి మోహన్ కందా. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, ఈ బుక్ని రిలీజ్ చేసింది ఎవరు? సో ఈ బుక్ రిలీజ్ చేసింది మన వైస్ ప్రెసిడెంట్ అయిన వెంకయ్య నాయుడు గారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఈ బుక్ ఒక ఫుల్ నేమ్ వచ్చేసి అగ్రికల్చర్ ఇన్ ఇండియా కాంటెంపరీ ఛాలెంజెస్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. ఓకే, ఈ పుస్తకాన్ని ఆథర్ ఎవరు వచ్చేసి మోహన్ కందా. సో రిలీజ్ చేసింది మటుకి వెంకయ్య నాయుడు గారు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ద ఫస్ట్ యానిమల్ వ్యాక్సిన్ అగైనెస్ట్ ద నోవెల్ కరోనా వైరస్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ ఇన్. మొదట జంతువుల పైన ఉపయోగించిన కరోనా వ్యాక్సిన్ ఎవరు తయారు చేశారు? ఆన్సర్ వచ్చేసి రష్యా. ఓకే, ఫస్ట్ అంటే యానిమల్ పైన కరోనా వ్యాక్సిన్ని ప్రయోగించిన దేశం ఏది అని అంటే అది రష్యా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి, ద బిగ్గెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ లొకేటెడ్ వేర్? ఇండియాలో ఎక్కడ లొకేట్ చేస్తున్నారు అని అంటే రామగుండం, తెలంగాణలోని రామగుండం డిస్టిక్లో ఈ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అంటే తేలియాడే సౌరశక్తి యొక్క ప్లాంట్ రామగుండం తెలంగాణలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఇటీవల కోవిడ్ బారిన పడిన మాజీ ప్రధాని దంపతులు ఎవరు అని అంటే ఎస్డి దేవేగౌడ, ఆయన సతీమణి చెన్నమ్మకి, ఇద్దరికి కూడా కోవిడ్ పాజిటివ్ రావడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మాజీ ప్రధాని కాబట్టి. సో ఈయన జేడిఎస్ అధినేత. ఈయన 1996 నుంచి 1997 వరకు కూడా ప్రధానిగా చేయడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, విచ్ కంటైనర్ షిప్ ఇస్ బ్లాక్డ్ ఇన్ సుయాజ్ కెనాల్ రీసెంట్లీ? సుయాజ్ కెనాల్లో ఏ కంటైనర్ షిప్ ఇరుక్కుపోయింది? సో ఇది ఇంపార్టెంట్. ఆ నేమ్ వచ్చేసి ఎవర్ గివెన్. సో ఇది ఆ షిప్. సో ఇక్కడ మనము సుయాజ్ కెనాల్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ఆఫ్రికా, మనందరికీ తెలుసు. ఇది యూరప్, ఇది ఏషియా, ఇది ఇండియన్ ఓషన్ అండ్ దిస్ ఇస్ అట్లాంటిక్ ఓషన్. సో ఈ సూయజ్ కెనాల్ అనేది ఆఫ్రికా యూరప్కి అనుసంధానమై ఉంటుంది. ఇది ఆర్టిఫిషియల్ కెనాల్. సో ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియా నుంచి ప్రోడక్ట్స్ లండన్కి యూరప్కి తీసుకెళ్ళాలనుకోండి, ఎలా తీసుకెళ్ళాలి? సూయజ్ కెనాల్ లేకపోతే
ఇట్లా మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళాలి. సో దానివల్ల ఎక్కువ బర్డెన్ అవుతుంది. కాబట్టి ఈ సూయజ్ కెనాల్ అనేది టైంని సేవ్ చేస్తుంది, ఎనర్జీని సేవ్ చేస్తుంది అని ఈ సూయజ్ కెనాల్ని ఇంట్రొడ్యూస్ తవ్వడం జరిగింది. సో ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే ఈజిప్ట్ ఆఫ్రికాలోని ఈజిప్ట్ దగ్గర ఉంటుంది ఇది లొకేషన్. సో నెక్స్ట్ వచ్చేసి దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ విన్నర్ ఎవరు? 51st దాదాసాహెబ్ పాల్కే విన్నర్ ఏ నటుడికి వచ్చింది? అది రజనీకాంత్ గారికి, సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి 2021 గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఇండియా ర్యాంక్ వచ్చేసి 140 అవుట్ ఆఫ్ 156 కంట్రీస్లో 140 ప్లేస్లో మన ఇండియా ఉండడం జరిగింది. యాక్చువల్లీ ఇది కొంచెం సాడ్ విషయం అని చెప్పాలి, ఎందుకంటే 2020లో మన ర్యాంక్ వచ్చేసి 112th ర్యాంక్ ఉండేది. బట్ ఈ ఇయర్ 2021కి వచ్చేసి 140 ర్యాంక్కి పడిపోవడం జరిగింది. సో యాజ్ యూజువల్ టాప్ కంట్రీస్ వచ్చేసి ఐస్లాండ్, ఫిన్లాండ్ అండ్ నార్వే. సో ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ అంటే ఏంటి అని అంటే ఇది ఫస్ట్ 2006 నుంచి పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్లోబల్ జెండర్ ఇండెక్స్ గ్యాప్ ఎందుకు డిజైన్ చేస్తున్నారంటే జెండర్ ఈక్వాలిటీని మెజర్ చేయడానికి, అంటే ప్రతి కంట్రీలో జెండర్ ఈక్వాలిటీ ఎలా ఉంది, మెన్ ఉమెన్కి చాయిసెస్ ఎలా ఉన్నాయి, అంటే ఉమెన్ డిస్క్రిమినేషన్ ఏమైనా ఉందా, సో దానికోసం ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో టోటల్ కంట్రీస్ ఇందులో వచ్చేసి 156 కంట్రీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సంకల్ప్ సే సిద్ధి లాంచ్డ్ బై హూ అని అడుగుతారు క్వశ్చన్. సంకల్ప్ సే సిద్ధి లాంచ్డ్ బై ట్రైఫెడ్ అంటే ద ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇది ఏ మినిస్ట్రీ చూస్తుంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. సో ఇది ఏంటి సంకల్ప్ సే సిద్ధి ఎందుకు అని అంటే త్రూ ఈ ప్రోగ్రామ్ ద్వారా వందన్ వికాస్ కేంద్రాస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఈ వందన్ వికాస్ కేంద్రాస్ ఏంటి అని అంటే ట్రైబల్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, అంటే స్కిల్స్ ఇవ్వడం, వాళ్ళకి ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ని ప్రొవైడ్ చేయడానికి ఈ వందన్ వికాస్ కేంద్రాస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది త్రూ సంకల్ప్ సే సిద్ధి ప్రోగ్రామ్ ద్వారా. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లైటెస్ట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఈజ్ డెవలప్డ్ బై హూ? తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను ఆవిష్కరించిన ప్రభుత్వ సంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి DRDO. ఫుల్ ఫామ్ వచ్చేసి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్లీ హూ రిటైర్డ్ ఫ్రమ్ RBI డిప్యూటీ గవర్నర్? RBI డిప్యూటీ గవర్నర్గా పదవీ విరమణ చేసిన అధికారి ఎవరు? ఆన్సర్ వచ్చేసి KP కనుంగో. సో నెక్స్ట్ ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన మహిళ ఎవరు? సో నీలం సహాని. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వరల్డ్ హైయెస్ట్ రైల్ బ్రిడ్జ్ బిల్ట్ ఆన్ విచ్ రివర్? సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ని ఎక్కడ నిర్మించారు? జమ్మూ కాశ్మీర్లో చినాబ్ రివర్ పైన నిర్మించడం జరిగింది. చినాబ్ రివర్ ఇది ఇంపార్టెంట్. సో ఏ ప్లేసెస్ని లింక్ చేస్తుంది ఇది అని అంటే ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా ఈ 3 ప్లేసెస్ని లింక్ చేయడం జరుగుతుంది. సో వరల్డ్ హైయెస్ట్ రైల్ బ్రిడ్జ్. ఇక్కడ మనకి రీసెంట్గా ఇంకొకటి వరల్డ్ హైయెస్ట్ బ్రిడ్జ్ బోగీబీల్ బ్రిడ్జ్ అస్సాంలో ఉంది. సో దీనికి డిఫరెన్స్ ఉంది. అదేంటి అని అంటే అది రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. బోగీబీల్ బ్రిడ్జ్ అనేది రోడ్ అండ్ రైల్ బ్రిడ్జ్, బట్ ఇదేంటి ఓన్లీ రైల్ బ్రిడ్జ్, వరల్డ్ హైయెస్ట్ రైల్ బ్రిడ్జ్ ఇది. ఓకే, జమ్మూ కాశ్మీర్లో ఉంది, అది చినాబ్ రివర్ పైన నిర్మించడం జరిగింది. సో తర్వాత వచ్చేసి టోక్యో ఒలింపిక్స్కి ఎంపికైన మను బహర్ ఏ క్రీడలో పోటీ పడుతుంది? అంటే మను బహర్ అనే ప్లేయర్ ఏ క్రీడ నుంచి, ఏ ఆట నుంచి ఎన్నుకోవడం జరిగింది ఒలింపిక్స్కి? ఆన్సర్ వచ్చేసి షూటింగ్. తర్వాత ఏ రాష్ట్ర గవర్నర్కు కళింగరత్న మకుటంను ప్రదానం చేశారు? కళింగరత్న అవార్డుని ఏ రాష్ట్ర గవర్నర్కి ఇచ్చారు అని అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అయిన విశ్వభూషణ్ హరిచందన్ గారికి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమించబడ్డారు? సో ఆన్సర్ వచ్చేసి జస్టిస్ NV రమణ. సో ప్రెసెంట్ శరత్ అరవింద్ బాబ్డే గారు April 23rd, 2020కి రిటైర్ అవ్వడం జరుగుతుంది. సో April 24th జస్టిస్ NV రమణ గారు చార్జ్ తీసుకోవడం జరుగుతుంది చీఫ్ జస్టిస్ 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా.
సో నెక్స్ట్ వచ్చేసి ఆర్బీఐ మానిటరీ పాలసీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఎక్కువగా చేంజెస్ ఏం లేవు. సో రెపో రేటు 4% ఉంది, రివర్స్ రెపో రేటు 3.35% ఉంది, ఎంఎస్ఎఫ్ వచ్చేసి 4% అండ్ బ్యాంక్ రేట్ వచ్చేసి 4% ఉంది. ఇందులో మేజర్గా ఏం చేంజెస్ చేయలేదు. సో తర్వాత ఫోర్బ్స్ లిస్ట్ ఆఫ్ ఇండియాస్ 10 రిచెస్ట్ బిలియనియర్స్ని ఫోర్బ్ లిస్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో అందులో టాప్ 10 వరల్డ్ వైడ్ టాప్ 10 రిచెస్ట్ ఎవరున్నారు అని అంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి జెఫ్ బెజోస్. ఈయన అమెజాన్ CEO జెఫ్ బెజోస్. ఈయన లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఈయనే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఎలన్ మస్క్. ఈయన టెస్లా స్పేస్ ఎక్స్ కంపెనీకి CEO. సో థర్డ్ ప్లేస్ వచ్చేసి బెర్నాల్డ్ ఆర్నోల్డ్. ఈయన LVMH కంపెనీకి CEO. తర్వాత బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ CEO. సో ఫస్ట్ వచ్చేసి జెఫ్ బెజోస్, సెకండ్ వచ్చేసి ఎలన్ మాస్క్, థర్డ్ వచ్చేసి బెర్నార్డ్ ఆర్నోల్డ్, ఫోర్త్ వచ్చేసి బిల్ గేట్స్ అండ్ ఫిఫ్త్ ఈస్ మార్క్ జుకర్బర్గ్. అండ్ మన ఇండియన్ పర్సన్ అయిన ముఖేష్ అంబానీ గారు 10th ప్లేస్లో ఉండడం జరిగింది. ఈయన ఏషియాలోనే రిచెస్ట్ పర్సన్. ముఖేష్ అంబానీ గారు ఏషియాలోనే రిచెస్ట్ పర్సన్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కుబేరులు ఉన్న దేశం అంటే ఎక్కువ రిచెస్ట్ పర్సన్స్ ఉన్న దేశాలు ఏవి అని అంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి అమెరికాలో 724 మెంబర్స్ ఉన్నారు. సో తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసి చైనా 698 మెంబర్స్ ఉన్నారు. థర్డ్ వచ్చేసి ఇండియాలో 140 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో ఫస్ట్ అమెరికాలోనే ఎక్కువ మంది ఉన్నారు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి IPL 2020కి టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న సంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి వివో. సో ఈ వివో కంపెనీకి స్మార్ట్ ఫోన్కి అంబాసిడర్ కూడా విరాట్ కోహ్లీ. సో నెక్స్ట్ వచ్చేసి కరోనా టీకా ఉత్సవాలను ఏ తేదీలో నిర్వహించాలని సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో ఏ తేదీ అని అంటే April 11th నుంచి April 14th వరకు అనౌన్స్ చేసింది. సో April 11th ఎందుకు అని అంటే ఆ రోజు జ్యోతిరావు పూలే గారి జయంతి ఉండడము. సో April 14th ఏమో అంబేద్కర్ గారి జయంతి ఉండడం వల్ల సో April 11th నుంచి April 14th వరకు ఈ కరోనా టీకా ఉత్సవాలు చేయాలి అని సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి 2020 ఆసియా మహిళల బాక్సింగ్ టోర్నీ ఏ నగరంలో జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ. ఎప్పుడు అని అంటే May 21st నుంచి May 31st వరకు జరుగుతుంది. ప్లేస్ వచ్చేసి న్యూఢిల్లీ. సో తర్వాత ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి మహిళా సెయిలర్ ఎవరు అని అంటే తొలి భారత మహిళా సెయిలర్ ఎవరు అని అంటే నేత్రా కుమనన్, తమిళనాడుకి సంబంధించిన ఆమె. సో ఈ సెయిలర్ ఎవరు అని అంటే సెయిలర్ అంటే నావికుడు, అంటే పడవ నడిపించేవారు. సో ఈ దాన్ని ఒలింపిక్స్లో చేర్చడం జరిగింది. సో దానికి సెలెక్ట్ అయిన తొలి భారత మహిళ ఎవరు అని అంటే నేత్రా కుమనన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒలింపిక్స్ టాపిక్ వచ్చింది కాబట్టి ఒలింపిక్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో ఒలింపిక్ గేమ్స్ every 4 yearsకి ఒకసారి జరుగుతుంది. సో ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ 1896లో జరిగింది, అథెన్స్లో జరిగింది. సో తర్వాత ఇప్పుడు 2021లో టోక్యో జపాన్లో జరగడం జరుగుతుంది. జపాన్ రాజధాని అయిన టోక్యోలో జరుగుతుంది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే 5 rings. ఒలింపిక్ గేమ్స్లో ఈ 5 rings అనేది చాలా ఇంపార్టెంట్. బ్లూ, బ్లాక్, రెడ్, ఎల్లో అండ్ గ్రీన్. సో ఈ 5 rings కూడా ఒక్కొక్క కంట్రీని ఇండికేట్ చేస్తుంది. బ్లూ అనేది యూరప్ని, బ్లాక్ అనేది ఆఫ్రికా ఖండాన్ని, రెడ్ అనేది అమెరికాని, ఎల్లో ఏషియా, గ్రీన్ ఆస్ట్రేలియా ఖండాల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021 ఏ క్రీడను చేర్చారు? ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో కొత్తగా ఏ క్రీడని చేర్చారు అని అంటే హ్యాండ్బాల్ అనే క్రీడను చేర్చడం జరిగింది. సో ఇది 2021 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ హర్యానాలో జరుగుతున్నాయి. సో తర్వాత టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనబోవడం లేదని ప్రకటించిన దేశం అంటే మేము పార్టిసిపేట్ చేయని దేశం ఏది అని అంటే అది ఉత్తర కొరియా. సో ఉత్తర కొరియా రాజధాని వచ్చేసి క్యాపిటల్ సిటీ వచ్చేసి ప్యాంగ్యాంగ్, కరెన్సీ వచ్చేసి నార్త్ కొరియన్ వన్. సో ప్రెసిడెంట్ వచ్చేసి కిమ్ జాంగ్ ఉన్. సో నెక్స్ట్ వచ్చేసి బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహించిన మహిళ ఎవరు అని అంటే మన ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు. సో ఇక్కడ బ్రిక్స్ టాపిక్ వచ్చింది కాబట్టి మనందరికీ తెలుసు బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో ఇది 2006లో ఫామ్ చేయడం జరిగింది.
సో 2006లో ఓన్లీ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మటుకే ఉన్నారు. సౌత్ ఆఫ్రికా లేదు. సౌత్ ఆఫ్రికా 2010లో యాడ్ అవ్వడం జరిగింది. సో ఈ బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కలిపి 40% వరల్డ్ పాపులేషన్ని ఇండికేట్ చేస్తుంది అండ్ 30% జీడిపిని గెయిన్ చేస్తుంది. సో 2020 సమిట్, బ్రిక్స్ సమిట్ ఎక్కడ జరుగుతుంది అని అంటే ఇండియాలో జరుగుతుంది. సో ఇండియాలో 3 times హోస్ట్ చేయడం జరిగింది బ్రిక్స్ సమిట్. 2012లో ఒకసారి, 2016లో ఒకసారి, 2021లో జరుగుతుంది. సో ప్రీవియస్ అంటే 2020లో రష్యాలో జరిగింది ఈ సమిట్. సో బ్రిక్స్ సమిట్ ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఈ 2020లో ఎక్కడ ఇండియాలో జరుగుతుంది కాబట్టి సో ప్రీవియస్ ఎక్కడ జరిగింది, నెక్స్ట్ రష్యాలో. సో నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది, చైనాలో. సో ప్రీవియస్ నెక్స్ట్ అనేది చెప్పడం ఈజీ. సో నెక్స్ట్ వచ్చేసి న్యూ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సిడ్బీ ఎవరు అని అంటే ఎస్ రమన్. సిడ్బీ అని అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ వచ్చేసి మాస్క్ అభియాన్ ఈజ్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్. మాస్క్ అభియాన్ ఏ రాష్ట్రంలో లాంచ్ చేశారు అని అంటే అది ఒరిస్సా స్టేట్. సో ఏంటి ఇది అని అంటే 14 days ఇనిషియేటివ్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ COVID-19. సో 14 days ఈ మాస్క్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఎందుకు అనంటే COVID-19 మీద ఒక అవగాహన కోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. అట్లాగే ఫైన్ అనేది ఇప్పుడు ప్రతి స్టేట్లో 1000 రూపీస్ మాస్క్ పెట్టుకోకపోతే ఉంది. బట్ ఒరిస్సాలో 1000 నుంచి 2000కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి సో ఒరిస్సా టాపిక్ వచ్చింది కాబట్టి క్యాపిటల్ సిటీ వచ్చేసి భువనేశ్వర్, చీఫ్ మినిస్టర్ వచ్చేసి నవీన్ పట్నాయక్ అండ్ గవర్నర్ వచ్చేసి గణేషి లాల్. సో లాస్ట్ టాపిక్ వచ్చేసి బ్రిటిష్ క్వీన్ ఎలిజబెత్ II హస్బెండ్ రీసెంట్గా చనిపోవడం జరిగింది, అంటే April 10th చనిపోవడం జరిగింది. సో ఆయన పేరు ఏంటి అని అంటే ప్రిన్స్ ఫిలిప్. సో ఇది మనకి April 1st నుంచి April 10th వరకు జరిగిన నేషనల్, స్టేట్ అండ్ ఇంటర్నేషనల్ విషయాలు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా ఏమైనా టాపిక్స్ మిస్ అయితే కమెంట్ చేయండి. So thank you very much for watching. Good luck.